రాష్ట్రంలో మార్వాడి గో బ్యాక్ అనే నినాదం రోజు రోజుకు బలపడతా ఉన్నది. దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి విజయ్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే ఏంటి అన్న. సార్ ఈ మార్వాడి గో బ్యాక్ అనేది సృష్టించిన నినాదమా? నిజంగా జనం నుంచి వస్తున్న నినాదమా? దీని వెనుక ఏమైనా కుట్ర దాగి ఉన్నదా? అన్న, ఇప్పుడు మీకు ఒక విషయం చెప్పాలంటే అన్న, కుట్ర దాగి ఉన్నదని ఏ రకంగా అంటామన్నా, ఇప్పుడు చినికి చినికి వాన అయింది కదన్న. ఇది ఇప్పుడు ఎవరో దాడి చేయాల్సిన అవసరం ఏముంది? వాడు ఎవడో దాడి చేస్తే ఇలా వాళ్ళ కమ్యూనిటీకి మొత్తం చుట్టుకుంది కదా. వాడు క్షమాపణ తెలిపిండా, కేసు బుక్ అయింది, అయిపోయింది, దులుపుకున్నారు. మావాడు చేసింది తప్పు, మేము ఇట్లాంటిది కానియమని ఎవరైనా బాధ్యత తీసుకొని మాట్లాడిరా? లేదు కదా. ఇంకోటి అంటాడు మార్వాడి గో బ్యాక్ ఎట్లా అంటామని నేను ఆడియోలు చూసిన కొన్ని యూట్యూబ్లో. బూతులు తిట్టడం, బూతులు ఎంతమందిని తిడతారు? నోరు ఖాళీ అయిపోతుంది బూతులు తిట్టి. ఎవడో ఎదురుగా ఇలా యాక్షన్కి రియాక్షన్ ఉంటుంది. వాడు తిడితే మన వాళ్ళు కూడా తిడతారు. సో ఇక్కడ కల్చర్ని ధ్వంసం చేయకుండా ఇక్కడ కల్చర్ని నిలబెట్టుకుంటాం. మీ పని మీరు చేసుకోండి, మా పని మేము చేసుకుంటాము, అంతే తప్పితే మీరు ఏదో దీనికి ఏదైతే ఉందో దీన్ని మితిమీరిపోయి చేద్దాం అనుకుంటే ఇది ఇంకో తెలంగాణకి ఏదైతే ఆంధ్ర పెట్టందారుల మీద ఉద్యమం జరిగిందో నీళ్లు నిధుల నియామకం ద్వారా అట్లాంటిదే ఇంకో ఉద్యమంకి తెరదీసే బాధ్యత ఇప్పుడున్న రెండు నుంచి మూడు పార్టీలు చేస్తుంది. బాధ్యత వహించుకోవాలి దాన్ని. ఇప్పుడు రెండు పార్టీలు అంటే రెండు జాతీయ పార్టీలకు ఓట్లు కావాలి కాబట్టి ఈ స్థానికులు చేస్తున్న ఈ ఉద్యమం ఏదైతే మార్వాడి గో బ్యాక్ అనేది చేస్తూ ఉన్నారో, మా ఉపాధి దెబ్బతింటుందని చేస్తూ ఉన్నారో, పార్టీల సపోర్ట్ లేకుండా, ప్రభుత్వాల సపోర్ట్ లేకుండా వీళ్ళకు రక్షణ ఎట్లా కల్పిస్తారు? రక్షణ ఎట్లా పొందుతారు? వీళ్ళకు ఉపాధి ఎట్లా డెవలప్ అవుతాయి అన్న? ఇప్పుడు మీరేమంటారు, పార్టీల గురించి మాట్లాడుతారు. ఓటేసే టైంకి పొలిటికల్ పార్టీల గురించి మాట్లాడదాం. ఇవాళ ఎలక్షన్లు ఉన్నాయా రాష్ట్రంలోనే కేంద్రంలోనైనా? ఎందుకు ఇవాళ నుంచి ఆతృత పడుతున్నారు మీరు ఓట్ల గురించి? ఏమన్నా ఉంటే అప్పుడు మాట్లాడండి. ఇక్కడ గొడవ అయింది, ఆ గొడవను ఎట్లా సద్దుమణిగాలనో చూడండి. అక్కడున్న ఎమ్మెల్యే కానీ అక్కడున్న ఎంపీ కానీ బాధ్యత తీసుకొని ఇద్దరు కలిసికట్టుగా మాట్లాడి దాన్ని ఏదో సార్ట్అవుట్ చేయాలి. అది చేయకుండా మేమేం చేస్తాం? దానికి మేమేం చేస్తాము? అక్కడున్న ఎమ్మెల్యే పిలిపించి మాట్లాడిరా? లేదు. అక్కడున్న ఎంపీ పిలిచి మాట్లాడినా? లేదు. మరి ఎవరేం బాధ్యత వహించాలి? ఇక్కడ ఉన్న హోంమంత్రి బాధ్యత వహించాలన్నా? సీఎం గారు ఎవరు బాధ్యత వహిస్తారు? నొప్పి ఎవరికి ఉంది? అలా తెలుగు ప్రజల మీద దాడి జరిగింది కాబట్టి ఇలా ఈ నొప్పి ఉంది. అదే దాడి జరగకపోయి ఉంటే నొప్పి ఎందుకు ఉంటుండే? ఈ నినాదం ఎందుకు ఉంటుండే? ఇప్పుడు మార్వాడీలు ఒకప్పుడు పట్టణాలకి పరిమితమైన మార్వాడీలు ఇప్పుడు గ్రామాల్లో కూడా విస్తరిస్తూ ఉన్నారు. గ్రామంలో వృత్తులు ఉపాధి దెబ్బతింటుంది అనేది ఒక వాదన వినిపిస్తుంది. నిజమేనా అసలు? ప్రతి ఒక్క దగ్గర నిజమే కదన్న అది. ఇప్పుడు మీరు చిన్న ఛాయ్ బండి నుంచి తీసుకొని, రాజస్థానీ టీ స్టాల్ నుంచి తీసుకొని, ఒక స్వీట్ హౌస్ నడిపించుకునే దగ్గర నుంచి, ఎలక్ట్రికల్ హార్డ్వేర్ నుంచి, కిరాణా నుంచి అన్నింటిలోకి రంగాలలోకి వచ్చినారు వాళ్ళు. ఇప్పుడు ఎవరిని మనము ఇది చేస్తాం? అక్కడున్న ల్యాండ్ లార్డ్కి నీకు 2000 రెంట్ ఎక్కువ వస్తుందా నువ్వు ఇచ్చినందుకు అని క్వశ్చన్ చేస్తావా? లేకుంటే అక్కడ వెళ్ళే కస్టమర్ ఎందుకు వెళ్తున్నాడు అని క్వశ్చన్ చేస్తావా? నువ్వు ఎవరిని క్వశ్చన్ చేస్తావు? ఎవరిని క్వశ్చన్ చేసే పరిస్థితిలో లేము. ఒక్కొక్కరిది ఒక్కొక్క ఇండివిజువాలిటీ ఉంటుంది, వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటున్నారు. సో ఏంటంటే ఇక్కడ ఉన్న పరిష్కారం ఏంటంటే ఉన్న దాంట్లో ఇష్యూని సద్దుమణగడం ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం చూసుకోవాలి తప్పితే దీని మీద ఏదో చేద్దాము, లేకుంటే అర్బన్ నక్సల్లో చేస్తురు, లేకుంటే ఎవరో లెఫ్టిస్టులు చేస్తురు అనే నినాదం కాదు. అక్కడ ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లంకి కవరప్ ఇంకోలాగా ఇవ్వకండి అని నా విజ్ఞప్తి. ఇంకేముందన్న చెప్పు? విజ్ఞప్తే కదా, ఇంకా విజ్ఞప్తి తప్పితే ఇంకేం చేయగలుగుతాము? అర్బన్ నక్సలైట్లు చేసిరో లేకుంటే వేరే కమ్యూనిస్టు చేసిరో, అరే వ్యాపారస్తులు రోడ్డు మీదకి వస్తుర్రా నాయన కాంపిటీషన్ వల్ల అని అనుకుంటే మేము ఏడుస్తుంటే ఇక్కడ కమ్యూనిస్టు లేకుంటే లెఫ్టిస్టులు ఏడికెళ్ళి వచ్చి, నేను లెఫ్టిస్ట్నా? నేను ఒక హనుమాన్ భక్తుడిని, నేను ఒక హిందువుని. నా మీద నాకు ప్రాబ్లం వస్తే, నాకు కష్టం వస్తే, నీ కడుపు నొప్పి వస్తే నువ్వు అప్పటిదాకా మాట్లాడవు కదా. నాకు కడుపు నొప్పి వచ్చింది కాబట్టి నేను ఇవాళ వచ్చి మాట్లాడుతున్నా. మరి అదే కదా, ఎవరు కడుపు నొప్పి వస్తే వాళ్ళు వచ్చి మాట్లాడతారు. తెలంగాణ ప్రజలకు ఇవాళ ఏదైతే ఉందో ఇంతమందికి ఎందుకు కడుపు నొప్పి వస్తుందంటే ఎన్నో రకాలుగా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి వాళ్ళందరూ మాట్లాడుతున్నారు ఇలా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో. లేకుంటే ఎందుకు మాట్లాడుతుండే? మార్వాడి గో బ్యాక్ అనే వ్యక్తులు రోహింగ్యాలు కూడా గో బ్యాక్ అనాలి, ఫస్ట్ వాళ్ళని అనాలి. వీళ్ళు హిందువులు, మన దేశం వాళ్ళు. మన దేశంలో ఎవరు ఎక్కడైనా పోయి బిజినెస్ చేసుకోవచ్చు, ఎక్కడైనా పోయి జీవించవచ్చు, ఎక్కడైనా పోయి ఆస్తులు కొనుక్కోవచ్చు. వాళ్ళతో మనం కలిసి ఉండాలి తప్పితే వాళ్ళని గో బ్యాక్ అనే హక్కు మీకెక్కడిది అనే ఒక క్వశ్చన్ వస్తూ ఉంది. రోహింగ్యాలు గో బ్యాక్ అన్నారు. రోహింగ్యాలు ఇండియన్సా? బంగ్లాదేశీ కదా. మన మోదీ గారు ఎర్రకోట మీదకి వెళ్ళి చెప్పారు కదా, డాక్యుమెంట్స్ చూపించే ప్రాసెస్ స్టార్ట్ అవుతుందని. వెయిట్ చేయండి. రేపు రోహింగ్యాలు పోయినాక రేపు మరి మార్వాడి గో బ్యాక్ అంటారా ఎవరన్నా? మార్వాడీలో రోహింగ్యాలతో వెళ్ళడం ఏందన్నా? నువ్వు రోహింగ్యాలు మనుషులను తింటుర్రు, చంపుకొని మనుషులను తింటారు. మార్వాడీలు పచ్చి గుడ్డు తినరు. మరి వాళ్ళని వీళ్ళని పోల్చడం ఎట్లన్నా? కిరాతకంగా చంపి మనుషులను తింటారు వాళ్ళు. బుక్స్లలో చదివితే కిరాతంగా మనుషులను చంపుకొని తినేటోళ్ళని నువ్వు గొడ్డు మాంసం తినను, పచ్చిగుడ్డు తిననుతో కంపేర్ ఎందుకు చేయడం?
నీకు చెప్పిరా ఈ మాట ఇప్పటిదాకా ఎవరన్నా అన్న? రోహింగ్యాలు మనుషులను తింటారని తెలుసా నీకు? యూట్యూబ్లో చూడు రోహింగ్యాలు ఏందో అనేది. వాళ్ళు ఒక సమయంలో ఫుడ్ దొరకకపోతే వాళ్ళు మనుషులను కూడా చంపుకొని తింటారు. మరి వీళ్ళేమో పచ్చిగుడ్డును కూడా తినరు కదా, వీళ్ళని పొంతనేడికలు అవుతారన్న. వీళ్ళని బొమ్మనే వ్యక్తులు వాళ్ళని ఎందుకు మాట్లాడతారు వాళ్ళ గురించి? అరే అది ఒక ఇంటర్నేషనల్ సమస్య, ఇది లోకల్ సమస్య. దానికి దీనికి ఏడికెళ్ళి ముడి పెడతారన్న. ఇక్కడ మా బతుకు తెరువులు రోడ్ల మీదకి వస్తున్నాయంటే వాణి పంపిన దాని తర్వాత నీ బతుకు తెరువు మంచిగా అవుతుంది అంటే ఎడికెళ్ళి అవుతుందన్న. అది వేరే ఇది వేరే కదా. అసలు బుద్ధి ఉందా చెప్పేటోనికి? రోహింగ్యాలని మార్వాడోళ్ళతో పోల్చుడైంది. అసలు ఏందా బుద్ధి లేని ప్రశ్నలు ఏంది? అసలు మాట్లాడేది ఏంది చెప్పన్నా? నువ్వు చెప్పాలన్నా. ఇది బుద్ధి లేని ప్రశ్న, మంచి ప్రశ్న, బుద్ధి లేని ప్రశ్న ఇది. మళ్ళీ అంటున్నారు కదా ఇప్పుడు బీజేపీ లీడర్లు కావచ్చు, చాలా మంది నాయకులు అంటున్నారు. బీజేపీ ఒక శ్వేతపత్రం విడుదల చేసి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఏమైనా మాట్లాడిండా? నిన్నగాక మొన్న మాట్లాడినా పర్సనల్ కెపాసిటీలో మాట్లాడిండేమో అన్న. ఆయన కేంద్ర మంత్రి హోదాలో మాట్లాడిండు. బీజేపీ సెంట్రల్ పార్టీ ఏమైనా గైడ్ లైన్స్ ఇచ్చి మీరు ఇలా మాట్లాడండి, తెలుగు ఓట్లు వద్దు, మాకు మార్వాడోళ్ళు ఓట్లే ముద్దు అని అన్నదా? బీజేపీ అన్నది ఒక డాక్యుమెంట్ చూపి అన్న. మరి ఇంకేమన్నా బీజేపీ తెలుగు వాళ్ళు వద్దు మార్వాడోళ్ళు ముద్దు అని అన్నదా? లేదు కదా. మరి ఎందుకు ఇంకా ఎవరి కెపాసిటీలో వాళ్ళు మాట్లాడుతున్నారు? ఎవరు డిఫరెంట్ పొలిటికల్ పార్టీ డివైడెడ్ బై పర్సన్స్, యునైటెడ్ బై పార్టీ. ఓకే, ఎవరి ఒపీనియన్ వాళ్ళు మాట్లాడతారు. స్వేచ్ఛ గల దేశం, డెమోక్రాటిక్ దేశం. ఎవరి ఒపీనియన్ వాళ్ళు వ్యక్తం చేసే హక్కు ఉంది. ఆ హక్కుని వాళ్ళ రకంగా మాట్లాడుతున్నారు, నేను నా రకంగా మాట్లాడుతున్నా. నేను కూడా మాట్లాడొద్దు, నేను మూసుకొని కూర్చోవాలంటే సస్పెండ్ చేయరు పార్టీలోకి వెళ్ళి. మరి నన్ను ఇట్లా మాట్లాడొద్దు అట్లా మాట్లాడాలంటే సస్పెండ్ చేయరు. సస్పెండ్ అయిపోతే పోతాం, మా పని ఏందో మేము చేసుకుంటాం. నా పేరు యుగేంద్రాచారి. నేను తెలంగాణ విశ్వకర్మ మనుమయ సంఘం కమ్మరి వడ్రంగుల చేతివృత్తుల సంస్థ యోజన రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తా ఉన్నా. ఈరోజు ఈ మార్వాడి గో బ్యాక్ అనే ఉద్యమం తెరపైకి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే, తెలంగాణలో చేతి వృత్తులు చేసుకుంటున్నటువంటి కులాలు ఏవైతే ఉన్నాయో సమాజ నిర్మాణానికి చేతి వృత్తులపై ఈ యొక్క మార్వాడి వ్యవస్థ అనేది పల్లెల్లోకి పాకి చేతి వృత్తులు చేసుకున్నటువంటి వ్యక్తులు ఆత్మహత్యలు చేసుకునే వరకు వచ్చింది. ఈరోజు మేము గో బ్యాక్ అంటే వీళ్ళని ఇక్కడి నుంచి ఏదో వెళ్ళిపోమని చెప్పట్లేదు. మా యొక్క కుల వృత్తులు ఏవైతున్నాయో కుల వృత్తులు చేయొద్దు, మీరు వ్యాపారాలు చేసుకోండి కానీ మా యొక్క వృత్తులపై మీరు దాడి చేయొద్దు అని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. రెడీమేడ్ గ్లోబలైజేషన్లో రెడీమేడ్ వ్యవస్థ, మరి చేతి వృత్తులు అంటే మా విశ్వకర్మలే కావచ్చు, ఆర్యవైశ్యులే కావచ్చు, పద్మశాలలే కావచ్చు, ఇతర అన్ని కులాలకు సంబంధించిన వాళ్ళకు గ్రామాల్లోకి ఈ యొక్క మార్వాడి వ్యవస్థ వచ్చి మాకు వృత్తులు లేకుండా చేస్తూ ఉన్నది. కాబట్టి ఒక ఉద్యమాన్ని మేము వాళ్ళకి ఒకటే ముఖ్యంగా హెచ్చరించేది ఏంటి అంటే, మీరు గో బ్యాక్ అంటే మీరు ఇక్కడ నుంచి ఎక్కడికో వెళ్ళిపోండి అని కాదు. మీరు మ్యానుఫ్యాక్చర్ అంటే వ్యాపారులుగా మాత్రమే మీరు మీ యొక్క వ్యాపారం చేసుకోండి, కానీ మా యొక్క చేతి వృత్తులు చేయొద్దు, మా చేతి వృత్తిదారుల పుట్టగొట్టదని చెప్పేసి మేము తెలియజేస్తూ ఉన్నాం.